హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐమ్ శిరీష. ఈ రోజు కూడా ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికి కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. టమాటోస్, పచ్చిమిర్చి ఉంటే చాలు. సింపుల్ గా టమాటో రైస్ చేసేసుకోవచ్చు. ఇది స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి లంచ్ బాక్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి మీ టైంని చాలా సేవ్ చేసేసుకోండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం తిరువాత గింజలు వేసుకోవాలండి. ఇవి కొంచెం చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి అండ్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా ఆయిల్లో బాగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేసుకోవద్దండి, ఆయిల్ వేసాం కదా, ఆయిల్ సరిపోతుంది. ఇలా టమాటోస్ నుంచి స్కిన్ సపరేట్ అయ్యేలాగా మెత్తగా సాఫ్ట్ అయిపోవాలి. అప్పుడే టమాటో రైస్ టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసేటప్పుడు వేడివేడిగా వేసుకోవద్దండి, ముద్దలాగా అయిపోతుంది. చల్లారి పెట్టుకొని పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో గుజ్జు మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి టమాటో రైస్ రెడీ. చూసారా ఎంత బాగుంది కదా, టేస్ట్ లో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే చెప్తారండి మా టైం ని చాలా సేవ్ చేసావని. ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.